అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అతి ముఖ్యమైన పట్టణమును రోమియోల ప్రవాస స్థలమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుపుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే ఆదర్శవంతురాలైనటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ. ఆదర్శవంతురాలు ఎవరికి? ఆత్మీయతలో జీవించాలి అనుకున్నటువంటి వారికి, ఆత్మీయులుగా ఎదగాలని అనుకుంటున్నటువంటి వారికి ఈమె ఒక ఆదర్శవంతురాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే మాసిదోనియా సంఘానికి పౌలు గారు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి సముద్ర తీరాన వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో కొంతమంది స్త్రీలతో ఆయన సంభాషణ చేస్తున్నారు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళనే తేరు చూస్తూ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళ వైపు చూస్తూ వింటూ ఉంది ఆ మాటలు. అలా వింటున్నటువంటి సమయంలో దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని ఆమె వినడం ప్రారంభించింది. అందుకని ఇక్కడ పౌలు గారు ఆమెకి ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు అంటే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె పేరు ఏంటి అంటే లూదియా. ఈమె చేస్తున్నటువంటి వ్యాపారం ఏమిటి అంటే ఊదా రంగు పండ్ల పొడి. ఆ వ్యాపారం చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. మనము దేవుని ఆరాధించడానికి ముందు బాప్తిజము అవసరము అనేది లేదని నేను చెప్పట్లేదు, కానీ ఒక వ్యక్తి మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆరాధన చేయడానికే వస్తాడు. ఎక్కువగా పాటల ద్వారా ప్రభువుని మహిమపరచడానికి వస్తాడు. అంటే ఇది జరిగిన తర్వాత మెల్లగా ప్రభు అతని హృదయాన్ని తెలుస్తాడు. కొంతమందిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. మొట్టమొదటిగా దైవ భక్తి కలిగి ఆరాధన చేస్తున్నటువంటి వారిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు చాలండి. ఇతరుల గురించి మనం ఎక్కువగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటలీ పటాలంలో కొర్నేలి అని పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తి దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. దేవుని ఆరాధించడానికి, దేవుని సేవించడానికి బహుగా ఇష్టపడేవాడు. అయితే ఇతనికి రక్షణ లేదు. అంటే రక్షణ అంటే ఏందమ్మా? బాప్తిజం లేదంతే. మంచివాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, పేదలంటే కనికరం కలిగిన వాడే. అయితే ఇతనికి కొదువై ఉన్నది ఏంటి? రక్షణ, బాప్తిజం అనేది. అలాగే ఆ యొక్క లూదియాను స్త్రీ దైవభక్తి కలిగినదే, కానీ ఆమెకు రక్షణ లేదు. ఈ మాటలు వింటూ మారు మనసు పొందేటువంటి ప్రయత్నం వచ్చింది. ఇక్కడ కూడా
కొర్నేలి మనం చూస్తున్నప్పుడు అతడు మంచివాడిగా దేవుని యందు మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? కొర్నేలి, నీ ప్రార్థనలు యాచనలు జ్ఞాపకార్థకంగా దేవుని సన్నిధికి చేరాయి. అయితే నువ్వు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఒక వ్యక్తిని నేను నీ దగ్గర పంపిస్తాను, నా సేవకుడిని పంపిస్తున్నాను. అతని ద్వారా నీవు ఏ మాటలైతే వినాలో ఆ మాటలు విని రక్షణ పొందమని చెప్పినప్పుడు, ఆ దేవుని దూత చెప్పినట్లుగా, అంటే దేవుని దూత మాట్లాడితే దేవునికి ప్రతినిధి కాబట్టి దేవుడే చెప్పినట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలిగాక. అలా చెప్పినప్పుడు తూచా తప్పకుండా దేవుని దూత ఏదైతే చెప్పాడో అలాగనే చేశాడు. అలా చేసిన తర్వాత కొర్నేలి ఇంటికి రక్షణ వచ్చింది.